నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొంత వేగంగా అడుగులు వేస్తోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎవరైతే అప్పట్లో విచ్చలవిడిగా చెలరేగారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కొంత అరెస్టులు పర్వం కొనసాగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న ఎవరైతే కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని దూషించినటువంటి కేసు పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో ప్రకంపన సృష్టించింది. సో ఇప్పుడు ఆ కేసులో కొంత కదలిక చూస్తూ ఉంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రిగా గతంలో నోరేసుకొని పడిపోయే అనిల్ కుమార్ యాదవ్కు కూడా పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణ కావాలని నోటీసుల్లో వాళ్ళు పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆయన ఇంట్లో లేనటువంటి సమయంలో పోలీసులు ఆ నివాసానికి కొంత వాళ్ళు అంటించిపోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఇదే కేసులోనే నోటీసులు జారీ చేశారు. సో ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద కొంత బహిరంగ సభలో, అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ సభలోనే కొంత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొంత మహిళను కూడా చూడకుండా దూషించే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యల పరంపరగానే ఇప్పుడు ఆయనకి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు దాని తర్వాత అనిల్ కుమార్ యాదవ్ కూడా నోటీసులు ఇచ్చారు. మరోవైపు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి ఈ అంశం కాకుండా ఆయన ఇప్పటికే క్వాడ్జ్ మైనింగ్ కేసు ఏదైతే గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడో ఆ ఎపిసోడ్ సీక్వెంట్ కానీ ఇప్పుడు రుస్తుం మైన్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నట్టుగా స్పష్టంగా ఇప్పటికే పోలీసులకి ఏపీ అధికారులకు కూడా కొంత పూర్తి స్థాయి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే కాకాని గోవర్ధన్ రెడ్డి తర్వాత నెక్స్ట్ అనిల్ కుమార్ యాదవ్ లాగే స్పష్టంగా కనిపిస్తోంది. అందుకనే ఇప్పుడు ఖచ్చితంగా అరెస్టు జరుగుతుంది అనే ఒక వాదనలు, ఒక ప్రచారం విస్తృతంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. మరి 26వ తారీఖు ఈయన ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులో దూషించినటువంటి కేసులో అదే బహిరంగ సభలో కొంత సపోర్ట్ చేసినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈయనకి నోటీసులు జారీ చేశారు. మరి ఈయన వాదనలు తీసుకున్న తర్వాత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించి ఎప్పుడైతే అక్కడంతా నెల్లూరులో మొన్న హంగామా జరిగి మొత్తం ఇంటిని భూస్థాపితం చేశారో ఆ ఎపిసోడ్లో కూడా ఈయన కొంత మాట్లాడినటువంటి వ్యవహారం కూడా మనకు తెలుసు. పెద్ద ఎత్తున చర్చనీయాంశం కూడా అయింది. కానీ ఒక రకంగా చెప్పాలంటే రుస్తుం మైన్స్ నుంచి కూడా కొంత పార్ట్ 2 స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ అంతా కూడా రుస్తుం మైన్స్ సంబంధించినటువంటి పార్ట్ 1గా, ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ దీనికి సంబంధించినటువంటి వ్యవహారానికి అంతా కూడా పార్ట్ 2గా మనం చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు పోలీసులు క్లైమాక్స్ దిశగా కొంత రుస్తుం మైన్స్ వ్యవహారంలో అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మరో మాజీ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ కొంత ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేసేందుకే కొంత స్కెచ్ రెడీ అయినట్టుగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారుతుంది. సో ఇప్పుడు ఏ క్షణమైనా అరెస్టు వార్త అనే అవకాశం ఉన్నట్టుగానే చర్చ జరుగుతోంది. మరి ఏంటి ఆ రుస్తుం మైన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో, అక్రమ మైనింగ్కు సంబంధించినటువంటి కేసులో ఆసక్తికరమైనటువంటి మలుపులు తిరుగుతున్నటువంటి వ్యవహారం మనకు కనిపిస్తుంది. అంటే తెల్ల రాళ్ళు నిజంగా ఎగిరి ఎటెటో తిరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు అంతా కూడా ఊహిస్తున్నటువంటి వైపే పడుతున్నట్టుగా కనిపిస్తుంది. మైనింగ్ కొంత బ్లాస్ట్కు ఎగిరొచ్చి పడుతున్నటువంటి క్వాడ్జ్ స్టోన్స్ నుంచి మరో మాజీ మంత్రి ఇప్పుడు తప్పించుకున్నటువంటి పరిస్థితులు ఇరుక్కుపోయినట్టు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఈ ఉచ్చులో మాజీ మంత్రి అనిల్ ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి. సో ఏంటి వ్యవహారం ఏంటి? రుస్తుం మైనింగ్ సంబంధించినటువంటి కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఈ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 60 రోజులకు పైగానే నెల్లూరు సెంట్రల్ జైల్లో కూడా ఉన్నటువంటి వ్యవహారం. తాజాగా ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రధాన అనుచరుడు ఎవరైతే శ్రీకాంత్ రెడ్డి ఉన్నారో ఆయన అరెస్ట్ అయినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు అక్రమ మైనింగ్లో శ్రీకాంత్ రెడ్డిని మధ్యవర్తిగా వ్యవహరించారన్నది కూడా పోలీసుల యొక్క అభియోగం. సో ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి అనిల్ కుమార్కు కొంత అత్యంత సన్నిహితుడు కావడంతో మరి ఇక నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రి అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్లో బాగా చర్చనీయాంశంగా మారుతున్నాయి, పెరుగుతున్నాయి కూడా అనుమానాలు. మరి ఇప్పుడు ఆ దిశగానే పోలీసులు వ్యూహాత్మకంగానే కొంత అడుగులు వేస్తున్నట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. మరి శ్రీకాంత్ రెడ్డి నోటి నుంచి అనిల్ కుమార్ పేరు బయటకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది. రుస్తుం సంబంధించినటువంటి ఆ సంస్థ మైనింగ్ ఏరియా ఉన్నటువంటి పొదలకూరు మండలం రెవెన్యూ అధికారుల సమక్షంలోనే పోలీసులు శ్రీకాంత్ రెడ్డిని ప్రశ్నించడంతో ఆయన మాజీ మంత్రులు 2 పేర్లు చెప్పినట్టు కనిపిస్తోంది. ఒకటి అనిల్ కుమార్, కాకానితో తనకు వ్యాపార లావాదేవీలు ఉన్నట్టుగా కూడా చెప్పినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు క్వాడ్జ్ అక్రమ రవాణాలో అనిల్ పాత్ర ఉందని పోలీసులు చాలా సీరియస్గా దృష్టి పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇక ఖచ్చితంగా అనిల్ కుమార్ వంతు వచ్చిందా అనే చర్చలే జోరందుకున్నటువంటి వ్యవహారం మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు నెల్లూరు రూరల్కి సంబంధించినటువంటి సబ్ డివిజన్ పోలీసులు కూడా మరి సైలెంట్గా తమ పని తాము చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. రుస్తుం మైన్స్ కేసులో ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.
ఇప్పటి వరకు ఆయనకు బెయిల్ కూడా రానటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. పెండింగ్ కేసులకు సంబంధించి వరుస రిమాండ్స్ పడుతున్నటువంటి వ్యవహారం. మరి ఈ క్రమంలో అనిల్ వంతు కూడా వచ్చేసిందా అన్నది మాత్రమే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతోంది. మరోవైపు ఈ రుస్తుం మైన్స్ ఎపిసోడ్ నడుస్తున్నటువంటి క్రమంలో ఈ చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంగా సో ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ తెర మీదకి రావటం, మొన్న పెద్ద ఎత్తున వివాదం దుమారం చెలరేగటం, ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయనకి పోలీసులు నోటీస్ ఇచ్చారు. 26వ తారీఖు ఉదయం 10 గంటలకు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం ఇటు ఉంచితే అసలు ఈ కార్డ్ వ్యవహారం ఏంటంటే వైసీపీ అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు సైదాపురం, గూడూరు ప్రాంతాల్లో అనిల్ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మైనింగ్ చేశారనేది స్పష్టంగా కొంత ఆరోపణలు. దాంతో పాటుగా పొదలకూరు మండలం రుస్తుం మైన్స్లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ మైనింగ్ చేశారనేది తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి ఆరోపణలు ప్రూవ్ అవుతున్నాయి. అందుకు శ్రీకాంత్ రెడ్డి సహకరించారనేది పోలీసుల ప్రధాన అభియోగం. సో ఇప్పుడు తన స్టేట్మెంట్లో శ్రీకాంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినట్లుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. మైనింగ్లో వచ్చినటువంటి డబ్బుతో తాను అనిల్ గూడూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేయడంతో పాటుగా కన్స్ట్రక్షన్ వ్యాపారం కూడా చేశామని ఆయన స్పష్టంగా చెప్పినట్టుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం గత 2 రోజులుగా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కూడా ఈ ఇద్దరని చెప్పాలి. ఎవరెవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి, అట్లాగే అనిల్ కుమార్ యాదవ్. సో ఇప్పుడు ఈ మాజీ మంత్రులు ఇద్దరికి కూడా కొంత ఇరుక్కునే అవకాశం కనిపిస్తుంది అక్రమ క్వార్జ్ మైనింగ్ కేసులో. కూటమి ప్రభుత్వం ఏడాది పాటు అనిల్ కుమార్ వ్యాపార వ్యవహారాల కోసం జిల్లా రాజకీయాలు కొంచెం దూరంగా ఉన్నారని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. కాకాని అరెస్ట్ తర్వాత ఆయన ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో రీఎంట్రీ ఇచ్చి టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టార్గెట్గానే విమర్శలు చేశారు. మరోవైపు గతంలో కూడా తాను మైనింగ్ చేశానని, కానీ నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించలేదని చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మైనింగ్ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా పదే పదే ఆరోపిస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్. దాంతో పాటుగా ఇటీవల కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద కూడా చేసినటువంటి కామెంట్స్, నోరు పారేసుకున్నటువంటి వ్యవహారం కొంత రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయినటువంటి నేపథ్యంలో మరి ఇదే సమయంలో రుస్తుం మైన్స్ వ్యవహారంలో కానీ లేదంటే కనుక ఈ నోరు పారేసుకున్నటువంటి వ్యవహారంలో కానీ ఖచ్చితంగా కొంత అరెస్ట్ జరిగే అవకాశాలు ఉంటుందో తెలుస్తుంది. ఈ పరిణామ క్రమంలోనే అనిల్ కుమార్కి ఇప్పటికే పోలీసులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో నోటీసులు జారీ చేశారు. ఇక రుస్తుం మైన్స్ సంబంధించి కూడా ఇప్పటికే శ్రీకాంత్ రెడ్డి అనేక అంశాలు చెప్పినటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది మాత్రం కొంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతోంది. సో మీరు కూడా అనిల్ కుమార్ రెడ్డి పక్కాగా ఈ వ్యవహారాలన్నింటిలో అరెస్ట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుందో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.